వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండల పరిధిలోని దళాయపల్లికి చెందిన కరమల్ల ఇబ్రహీం జీవన ఉపాధి కోసం 2016 సంవత్సరంలో ఖత్తర్కు వెళ్లి 2019 సంవత్సరంలో ఓ ఖత్తరీతో పరిచయమై ఓ ఫ్యాక్టరీ స్థాపించారన్నారు. 2024 ఫిబ్రవరి 1వ తేదీన విభేదాలు రావడంతో నా 5 లక్షల రియాలు బండి నాకు ఇచ్చేస్తే నేను వేరే ఖత్తరీని చూసుకుంటానడంతో నిన్ను పోలీస్ స్టేషన్లో వేయించి ఇంటికి పోకుండా చేస్తానని బెదిరించాడన్నారు. ఫిబ్రవరి 4వ తేదీ న్యాయస్థానంలో ఖత్తరీపై కేసు వేసి విజయం సాధించారని, ఖత్తరీ కూడా నాపై 3 కేసులు వేశాడన్నారు. నేను వేసిన కేసు, అతను నాపై వేసిన 3 కేసులలో 16/3/2025 సంవత్సరంలో మొత్తం 4 కేసులలో న్యాయస్థానం నాకు అనుకూలంగా తీర్పిచ్చారని, న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆధారాలు, నాకు సంబంధించిన ఆధారాలు తీసుకొని ఇండియన్ ఎంబీసీకి వెళ్ళి నా ఖత్తరీ నాపై ట్రావెల్ బ్యాన్ చేశాడు. అకమా మార్పుకు వస్తే రద్దు చేస్తానని, నన్ను ఇంటికి పంపడం లేదు, వేరే కంపెనీకి పంపడం లేదని, నా పరిస్థితి బాగాలేదని 4 సార్లు ఇండియన్ ఎంబీసీ, హ్యూమన్ రైట్స్, లేబర్ కోర్టులకు వెళ్ళి నాకు న్యాయం చేయమని అధికారులను వేడుకొని ఆధారాలను ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదని, న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మీడియా మిత్రులకు నమస్కారములు, ప్రజాప్రతినిధులు, సంబంధిత ఉన్నతాధికారులకు నమస్కారములు సార్. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం దళాయపల్లికి చెందిన కరమల్ల ఇబ్రహీం అనే నేను 2016లో ఖత్తర్కు వచ్చినాను సార్. 2019లో ఒక ఖత్తరీ నాకు పరిచయం అయినాడు సార్. అతని ద్వారా నేను ఒక కంపెనీని స్థాపించాను. 2024 ఫిబ్రవరి నెల 1వ తేదీ అతనికి నాకు విభేదాలు వచ్చాయి సార్. నేను అతనికి చెప్పాను, నా 5 లక్షల రియాలు తీసుకున్నావు కదా, నా డబ్బులు, నా బండి నాకు ఇచ్చేసి నేను వేరే ఖత్తరీని చూసుకుంటాను అని చెప్పాను సార్. అతను నన్ను బెదిరించాడు సార్. నిన్ను పోలీస్ స్టేషన్ వేసి ఇంటికి పోనీను అని చెప్పాడు సార్. నేను 4వ తేదీ 2వ నెల 2024లో పబ్లిక్ ప్రాసిక్యూషన్లో అతని మీద నేను కేసు వేశాను సార్. కేసు వేసిన తర్వాత కోర్టు విజయం సాధించాను సార్. అతను కూడా నా మీద 3 కేసులు వేశారు సార్. మొత్తం 4 కోర్టులో కూడా విజయాన్ని సాధించాను సార్. విజయాన్ని సాధించాను. 16వ తేదీ 3వ నెల 2025 సంవత్సరంలో 4 కోర్టులు క్లియరెన్స్ అయిపోయినాయి సార్. తరువాత నేను మన ఇండియన్ ఎంబసీకి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత నా కోర్టు డాక్యుమెంట్స్, అవి నా ఎవిడెన్స్ అన్నీ తీసుకెళ్ళి అతను నా ఖత్తరీ నా పైన ట్రావెల్ బ్యాన్ చేశాడు. నాకు అకామాకు చేంజ్ కోసం వేస్తే క్యాన్సిల్ చేస్తున్నాడు. నన్ను ఇంటికి పంపించడం లేదు, వేరే కంపెనీలకి పంపించకుండా ఉన్నాడు. నా పరిస్థితి బాగలేదు సార్, నాకు న్యాయం చేయండి అని నేను 4 సార్లు ఇండియన్ ఎంబసీకి వెళ్ళాను. అక్కడ కూడా ఉన్న అధికారులు పట్టించుకోలేదు. తరువాత హ్యూమన్ రైట్స్కి వెళ్ళాను. అక్కడికి కూడా 4 సార్లు వెళ్ళాను. అక్కడ కూడా డాక్యుమెంట్స్, ఎవిడెన్స్, కోర్టు అన్నీ సమర్పించినాను. వాళ్ళు కూడా రెస్పాన్స్ లేదు. తరువాత లేబర్ కోర్టుకు వెళ్ళాను. లేబర్ కోర్టుకు వెళ్ళినాక అక్కడ కూడా నాకేం న్యాయము జరగలేదు సార్. తరువాత ఈ ఖత్తరీ 4-5 కేసులు కూడా నా పైన మోపినాడు. ఇప్పుడు ప్రజెంట్లీ అనగా ఈరోజు 27వ తేదీ 5వ నెల 2025 సంవత్సరము మధ్యాహ్నం 2 గంటలకు నా మద్రాస్ బ్లాక్ చేయించాడు. అంటే నాకు అరెస్ట్ వారెంట్ పెట్టించాడు. పోలీసులు, సిఐడి వాళ్ళు ఎనీ టైం నన్ను పట్టుకొని జైల్లో వేయచ్చు సార్. 29వ తేదీ అంటే రేపు సార్, బేస్తవారము 9 గంటలకు నాకు ఇక్కడ కోర్టులో వాయిదా ఉంది సార్. అతను నన్ను కోర్టుకు వెళ్ళనీయకుండా ఇట్లా అరెస్ట్ వారెంట్ పెట్టి పట్టుకొని లోపల వేయాలని నన్ను ఇబ్బంది పడుతున్నాడు సార్. గతంలో అక్కడ 4-5 కేసులు కూడా నాకు పెట్టాడు. నాకు అతని వల్ల నాకు ఇక్కడ ప్రాణహాని ఉంది సార్. మీరు నాకు ఇండియాకు రప్పించాడుగా చేయండి సార్. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ అన్న గారు, మంత్రి లోకేష్ అన్న గారు, మన హోంశాఖ మంత్రి అనితమ్మకు, మీకు అందరికీ అది ఉన్నతాధికారులకు నేను విన్నవించుకుంటున్నాను సార్. నాకు ఇక్కడ ప్రాణహాని ఉంది, నన్ను ఇండియాకి రప్పించమని నేను కోరుచున్నాను సార్. నాకు ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు నమస్కరించి చెప్తున్నాను సార్. నన్ను ఇంటికి రప్పించి నన్ను ప్రాణాల నుండి కాపాడండి సార్. నాకు ఈ ఖత్తరీ ద్వారా నాకు ప్రాణహాని ఉంది సార్. సిఐడి పోలీసుల ద్వారా ఎప్పుడైనా కానీ నన్ను తీసుకెళ్ళి ఏమైనా అతను చేయిస్తాడు సార్. అందుకు నాకు ప్రాణహాని ఉంది సార్. నన్ను కాపాడి ఇంటికి రప్పించేట్టుగా చూడండి సార్. ప్లీజ్ హెల్ప్ సార్.